హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. హైడ్రా కొన్నాళ్లుగా అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్లో ఉన్న 1000కి పైగా అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. దీంతో బాధితులు చాలా వరకు ఆందోళనకు దిగారు. కొంతమంది అయితే హైకోర్టు వరకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అనంతరం కాస్త గ్యాప్ ఇచ్చిన హైడ్రా తమ పనిని మళ్లీ స్టార్ట్ చేసింది. తాజాగా కాజాగూడలోని నిర్మాణాలని కూల్చివేతల్ని సవాల్ చేస్తూ మేకల అంజియ్య మరికొంతమంది బాధితులు కలిసి లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు హైడ్రా పైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద సీరియస్ అయింది. గతంలో కూల్చివేతల విషయంలో హెచ్చరికలు జారీ చేసిన తర్వాత కూడా తీరు మార్చుకోకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నోటీసులు జారీ చేసిన 24 గంటలు గడవక ముందే కూల్చివేతలు చేపట్టడం ఏంటని ప్రశ్నించింది. ఇదే తీరును ప్రదర్శిస్తే మరోసారి కోర్టు ఎదుట హాజరు కావాల్సి వస్తుందని పేర్కొంది. అసలు ఏం జరిగిందంటే, షేర్లింగంపల్లి మండలం కాజాగూడ గ్రామంలోని సర్వే నెంబర్ 18 12,640 చదరపు గజాల స్థలంలోనే నిర్మాణాలు FTL పరిధిలో ఉన్నట్లుగా హైడ్రా పేర్కొందని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపడుతున్నట్లుగా మేకల అంజియ్య తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ విచారణ చేపట్టారు. హైడ్రా తరపు న్యాయవాది కటిక రవీందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ హైడ్రా అధికారులు ఇక్కడ విచారణ చేపట్టిన తర్వాతే చర్యలు తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. GHMC న్యాయవాది వాదనలు వినిపిస్తూ అనుమతులు తీసుకోకుండానే పిటిషనర్లు నిర్మాణాలు చేపట్టినట్లుగా పేర్కొన్నారు. వీరి వాదనలు విన్న న్యాయమూర్తి నోటీసులు ఇవ్వకుండానే ఎలా కూల్చివేతలు చేపడతారని ప్రశ్నించారు. నోటీసులు ఇచ్చినట్లుగా లాయర్ చెప్పగా 24 గంటలే టైం ఇస్తారా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. కనీసం బాధితుల వివరణ తీసుకోకుండా కూల్చివేతలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. FTL నిర్ధారిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారా అని ప్రశ్నించిన న్యాయమూర్తి తాజాగా నోటీసులు జారీ చేసి పిటిషనర్లు విచారణ తీసుకున్న తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒకవేళ అనుమతులు తీసుకోకుండా పిటిషనర్లు ప్రహరీతో సహా ఏమైనా నిర్మాణాలను చేపట్టి ఉంటే వాటిని GHMC కూల్చివేయవచ్చునని పేర్కొంటూ పిటిషనర్లపై విచారణను ముగించారు. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.